వరంగల్ మిర్చి సాగుకు పెట్టింది పేరు. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. చపాటా మిర్చికి ఇటీవలే భౌగోళిక గుర్తింపు వచ్చింది. కానీ ఈ ఏడాది మిర్చి సాగు తగ్గే అవకాశం కనిపిస్తుంది. ధర బాగుందని గతేడాది గణనీయంగా మిర్చి సాగు చేశారు. కానీ చీడపీడతో పాటు ధర తగ్గింది. దీంతో ప్రత్యామ్నాయ పంటల వైపు అన్నదాతలు చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత 2-3 ఏళ్లుగా మిర్చి సాగు పెరుగుతూ వచ్చింది. రికార్డు స్థాయిలో ధరలు పలకడంతో జిల్లాలో రైతులు మిర్చి పంట వైపు మొగ్గు చూపారు. గత ఏడాది ఏకంగా దేశీ మిర్చి చపాటా క్వింటాలు 1,00,000 వరకు ధర పలికింది. తేజ, వండర్హట్ లాంటి మిర్చి క్వింటాలు 30,000 వరకు వచ్చింది. దీంతో మిర్చి పంటను పెద్ద ఎత్తున సాగు చేశారు. కానీ చివరిలో చీడపీడలతో పెట్టుబడులు పెరగడం, దిగుబడి తగ్గడం, మార్కెట్కు విక్రయానికి తీసుకువస్తే సరైన ధర లభించలేదు. మిర్చి పెడితే 2 ఎకరాలు పెడితే లాస్ అయినా మార్కెట్కి పోతే ధర గిట్టుబాటు లేక ఇంట్లోకి వెళ్ళి జేబులోకి వెళ్ళి పెట్టుబడి అయింది. లాసు పెట్టుబడి సగానికి కూడా రాలేదు నాకు. ఇప్పుడు కందులు తీసుకుంటానా మా కొనలు పత్తి, ఇక అది లాస్ అయింది కాబట్టి ఇది పెడదానికి. వరంగల్ పత్తి గింజలకు వచ్చినాం. మిర్చి వేయం మేము ఈ సంవత్సరం రేట్ లేదని పత్తి గింజలు వేసుకుంటామని వచ్చినాం. మిర్చి వేసినాం పోయిన సంవత్సరం, అన్నీ లాసు. నల్లి వచ్చిన తర్వాత మళ్ళీ అది మందులు కొట్టిన అన్ని కొట్టిన తర్వాత మార్కెట్కి పోతే అక్కడ మిర్చి రేటు లేదు. అందుకే ఈ సంవత్సరం పత్తి గింజలు వేసుకుందాం, మొక్కజొన్న వేసుకుందామని వచ్చినాం. రేట్లు తగ్గడం, చీడ పురుగుల బెడద పెరగడంతో మిర్చి పంట నుంచి పత్తి వైపు మళ్లీ దృష్టి సారించారు రైతులు. పత్తి ధర స్థిరంగా ఉండడం, పెట్టుబడి తక్కువ కావడంతో ఆ పంటే తమను ఆదుకుంటుందని రైతులు భావిస్తున్నారు. దీంతో పత్తి 2,00,000 హెక్టార్లకు గాను 2,30,800 వరకు సాగు చేస్తారని అంచనా వేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్, ములుగు జిల్లాలో తాడ్బాయి, పస్రా, ఏటూరు నాగారం, మంగపేట లాంటి ప్రాంతాల్లో చపాటా మిర్చి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అలాంటి ప్రాంతాల్లోనే 4 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు మిర్చి, మరో ఎకరం వేరే పంట సాగు చేయాలని రైతులు డిసైడ్ అయ్యారు. రైతులు ఎంత కష్టపడ్డా దిగుబడి రావట్లేదు, మాకు. కావున మేము ఎందుకంటే గత సంవత్సరం నుండి మేము మిర్చి పంటలు వేసుకుంటున్నాము. ఆ మిర్చి పంటలు పెట్టుబడి వేస్తున్నామే, అది దిగుబడి రావట్లేదండి. ఎటు పోయినా రైతులు లాస్ పడుతుంటారు. కావున మేము ఎందు మూలంగా ఈ మిర్చి అనే విత్తనాలకి పక్కకు పెట్టేసి పత్తి విత్తనాలు పెట్టుకుంటున్నాము. ఈ పత్తి విత్తనాలు పెట్టుకున్న తర్వాత అనేది దీన్ని తీసేసి మొక్కజొన్నలు పెట్టుకుంటామండి. ప్రతి సంవత్సరము మేము మిర్చి సాగు చేస్తామండి. కానీ కనీసము అది దిగుబడి వచ్చినా కానీ మార్కెట్కి వెళ్తే సరిపడా ధర పలకట్లేదు. ధర లేకపోవడం వల్ల మేము మిర్చి కోసే కూలీలకి సరిపడా కూడా మాకు అక్కడ మార్కెట్లో ధర పలకట్లేదండి. మేము ఎంత పెట్టుబడి పెట్టినా కానీ నష్టాలే వస్తుంది మిర్చి వల్ల. అందుకనే ఈ సంవత్సరము పత్తి వేసుకుందామని పత్తి విత్తనాల కోసం వచ్చామండి మేము వరంగల్. ప్రస్తుతం పడుతున్న వర్షాలతో పత్తి విత్తనాలను ఈ నెల చివరి వారంలోనే నాటుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో పత్తి విత్తనాలు కొనుగోలు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం పడే వర్షాలకే పత్తి విత్తనాలు నాటుకోవద్దని, తొలకరి వర్షాలు పడ్డ తర్వాతే సాగు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఈసారి సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గతేడాది వానాకాలం సీజన్లో 16.90 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఈసారి 17.74 లక్షల ఎకరాల్లో పంటల సాగు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.